రమేష్ గారు, రమేష్ గారు హాయ్ అండి. ఇక్కడ ఇక్కడ సో ఇది మీరు ఫస్ట్ టైం అండి ప్రొడ్యూస్ చేయడం విత్ దిస్? అవునండి. సో అంటే మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది అండ్ వైవిఎస్ గారితో ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు? అండ్ ఈవెన్ దో ఆయనకి హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, అండ్ ఏ ధైర్యంతో ఆయనతో మీరు చేయగలపాలనుకున్నారు? ముందుగా చెప్పినట్టే ఆయన కమిట్మెంట్, హీజ్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన మీరు ప్రతి మూవీ చూస్తే హీ ఐ మీన్ కోర్ వాల్యూస్ని ఆయన టచ్ చేస్తుంటారు. సో ఆ పాయింట్ ఆయన తీసే విధానం అదంతా కూడా, సో మీరు సీతయ్య చూశారు, సో హరికృష్ణ గారితో ఆయన చేసింది, సో హీజ్ లైక్ ఎక్సెప్షనల్గా చేయగల సత్తా ఆయనకుంది. సో ఈ లేటెస్ట్గా జరిగే ట్రెండ్స్ ఇవన్నీ వాటన్నిటికీ కూడా ఆయన మొత్తం ఫుల్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆయన. సో ఆయనకున్న క్రమశిక్షణ, బేసిక్గా డెడికేషన్ కానీ, నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ, నాకు తెలిసిన ఫ్యామిలీస్లో ఇంత డెడికేటెడ్ పర్సన్ నేను చూడలేదు. సో దట్స్ వై వీ లైక్ డిసైడెడ్ టు గో విత్ హిమ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రైట్, వైవిఎస్ గారు ఇక్కడ చెప్పండి అన్న. ఇప్పుడు 80s పర్లేదు కూర్చోను. చెప్పండి అన్న, ముందు రండి. అన్న ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ. 80sలో సినిమా అంటున్నారు, 80sలో స్టోరీ అంటున్నారు కదా. అవునన్న. 80s నుంచే ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. అవును. తర్వాత గవర్నమెంట్ వచ్చింది, అందరికీ తెలుసు. సో ఈ మీ సినిమాలో పొలిటికల్ అంటే పొలిటికల్కి సంబంధించిన సినిమా అనుకోవచ్చా? అట్లా కదన్న, తెలుగు భాష, తెలుగు సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది, తెలుగు జాతి నేపథ్యంలో ఉంటుంది. అప్పటికి ఒకటే స్టేట్ కదా, ఆ నేపథ్యంలో ఉంటుంది. తర్వాత హైందవ సంస్కృతి, హైందవ సంస్కృతికి సంబంధించిన కొన్ని విలువలు వాటి నేపథ్యంలో జరుగుద్ది. అప్పుడున్న భౌగోళిక స్వరూపం ఏంటి అనేది ఉంటుంది. 80 నుంచి 83 ఇదంతా తర్వాత జరిగిందే కదా, ఇవన్నీ కూడా ఉంటాయి అనేది నాకు క్వశ్చన్. మీరు ఏమైనా పెట్టమంటే పెట్టనా? పెట్టండి, బాగానే ఉంటుంది. సరే, మీరు వచ్చి సిట్టింగ్లో తీసుకెళ్ళి కూర్చోబెడతా. సరే, అవన్నీ ఒక హైపోథెటికల్ క్వశ్చన్స్ అన్న. అంటే మేమైతే స్టోరీ ఫుల్ పేజ్గా తయారు చేశాను. అది నేనన్నీ మిమ్మల్ని కూడా తీసుకుని మీ ఇన్పుట్స్ కూడా తీసుకుంటాను. మీరు అలాంటివి అద్భుతమైన సన్నివేశాలు అని చెప్తే పెట్టేస్తాను. అడ్జస్ట్ చేయడమే కదన్నా. ఒక పిజ్జాలోకి ఇంకొకటి యాడ్ చేసి లేయర్స్ యాడ్ చేయడమే కదా. అవి మెర్జ్ అవుతుంటే యాడ్ చేసేస్తాను. మీరు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి, చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్. వైఎస్ గారు, ఇప్పటివరకు మీరు పెట్టిన 3 ప్రెస్ మీట్లు చూస్తే మీరు ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరు బర్త్డే రోజు ఒక్కొక్కరు ఈవెంట్ పెట్టారు. కానీ సినిమా రిలీజ్ అనేది మెయిన్, ఆ డేట్ అనేది మెయిన్ కదా. అది ఎవరి బర్త్డే రోజు రిలీజ్ చేయబోతున్నారు సినిమాని? అట్లా కాదండి. ప్రస్తుతానికి ఏంటంటే బేసిక్ నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం ఫిల్మీ పీపుల్ అండి, ఫిల్మ్ ఇండస్ట్రీ, విత్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్. నేను చాలామంది మన జర్నలిస్టులు అందరూ, నేను 84లో సినిమా ఫీల్డ్, 83 మద్రాసు వెళ్ళాను, 84లో సినిమా ఫీల్డ్కి వెళ్ళాను. ఇప్పుడు మన జర్నలిస్టులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ అందరూ ఆల్మోస్ట్ హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు, మద్రాసులో జర్నలిస్టులు అందరూ నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్సే. మన ఐమాక్స్ దగ్గర కలుస్తుంటాం అందరం, అన్ని సినిమాలకు వస్తుంటా కదా నేను, మీరు వితౌట్ ఎనీ ఆబ్సెంట్ ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చేసే సినిమాలని కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తుంటా. కొన్నేమో ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు తీసినప్పుడేమో ఎక్కువ ఆడియన్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పెద్ద హీరో సినిమా అనగానే వాళ్ళకి హీరోలకి ఇండివిజువల్గా ఫాలోయింగ్ ఒకటి ఉంటుంది, స్టార్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళ న్యూస్ని వాళ్ళే వెతుక్కుని చూసేసుకుంటుంటారు, ఎక్కడుంది, ఎప్పుడు సినిమా ఈవెంట్ ఎక్కడ ఏంటనేది. ఇప్పుడు కొత్త హీరోలతో చేసినప్పుడు ఇలాగ నాలాగా కొంత గ్యాప్ వచ్చి అప్పుడప్పుడు సినిమాలు తీస్తుంటాను. నేను కంటిన్యూస్గా సినిమాలు తీసిన సందర్భం కూడా లేదు. ఈసారి ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా. వచ్చినప్పుడు నేను ఒక 4-5 ఈవెంట్లు ఎక్కువ చేసి అవి కూడా చేస్తే అవి ర్యాండమ్గా చూసే, అంటే మీరు కాకుండా బయట జనాలు ఉంటారు కదా, మన సినిమా ఇండస్ట్రీ కాకుండా. మీకైతే విసుగు వస్తుంటుంది, వైవిఎస్ ప్రెస్ మీట్ పెట్టాడంట, మళ్ళీ పెట్టాడంట. మనలో
జరుగుతుంటుంది. అది నాకు కూడా వినపడుతుంటాయి. నేను కూడా మారువేషం వేసుకుని మీ మధ్యలో తిరుగుతుంటాను, మీకు తెలియదు ఆ విషయం. మళ్ళీ పెట్టాడంటే ఏమైనా చేదస్తామా అనుకుంటుంటారు మీరు. సో కానీ నేను అనుకునేది ఏంటంటే, సామాన్య ప్రజలకి వాళ్ళు జనరల్గా చేసే సర్ఫింగ్లో ఎక్కడో చోట పాపప్ అవుద్ది నా న్యూస్. ఓహో ఇతను ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా, మళ్ళీ వైవిఎస్ చౌదరి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా అని వాళ్ళకి 4-5 ప్రెస్ మీట్ల తర్వాత ఒకసారి న్యూస్ వాళ్ళ బ్రెయిన్ హిట్ అవుద్ది. దట్ ఈజ్ మై టార్గెట్. సో నా సినిమా, నేను సినిమా తీస్తాననేది వాళ్ళకి తెలిస్తే రావాలా వద్దనేది వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది. కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు సార్. అది ఎప్పుడు తీస్తాననేది, రిలీజ్ అదే ఎప్పుడు రిలీజ్ అనేది వన్స్, ఇప్పుడు నేను కొత్త వాళ్ళు తీస్తున్నా అది చెప్పాను ఏంటంటే, అది వన్స్ మొదటి షెడ్యూల్ రోల్ అయిన తర్వాత ఇదేంటంటే ఇది మిద్దంగా కొత్త వాళ్ళు ఎంత ఇండస్ట్రియస్ అవుట్పుట్ని ఇస్తున్నారు బయటికి. మొదట కదా, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు. 1 డే నేను ప్లాన్ చేశాను, వాళ్ళు 1 డేలో చేసేయగలుగుతుంటే నేను వర్కింగ్ డేస్ని బట్టి రిలీజ్ డేట్ని ఒక ఎండ్కి రాగలను, ఒక కన్క్లూజన్ రాగలను. వాళ్ళు 1 డే అవుట్పుట్ని 2 డేస్లో ఇవ్వగలుగుతున్నారు అనుకో, మొదటి రోజు నాకు అర్థం అవుద్ది. సో వర్కింగ్ డేస్ని బట్టి రిలీజ్ డేట్ ఫైనలైజ్ అవుద్ది. అప్పుడు దాన్ని బట్టి అక్కడ ఆస్పిషియస్ డేట్ చూసుకుని, మీరు చెప్పినట్టుగా ఫస్ట్ మీకు చెప్తాను, ఆ దగ్గరలోనే ఒక మంచి డేట్ చూసుకుని ఆ డేట్ ప్రకారం నేను రిలీజ్ చేస్తాను. నిజంగానే డెఫినెట్గా ఈ రెలవెంట్గా ఉండేది, నేను ఇంతకు ప్లాన్ చేసినట్టుగా ఏదో ఒక రెలవెంట్ డేట్ చూసుకుంటప్పుడు May 1 అనేది చూసుకున్నాం లాయర్కి. ఎందుకంటే హాలిడే వస్తుంది, ఒక కార్మికుడు ప్రొడ్యూసర్ అయ్యి ఫస్ట్ టైం తీస్తున్నాడు కాబట్టి, నేను కార్మికుడిని కాబట్టి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయ్యాను కాబట్టి మే డే రోజున రిలీజ్ చేశాను లాయరీ బొమ్మరిల్లు అనే బ్యానర్ పెట్టి ఓనర్షిప్ లాగా రిలీజ్ అవుతుంది కాబట్టి May 1 రిలీజ్ చేశాను లాయరీ. అట్లా రెలవెంట్గా ఒక డేట్ చూస్తాం. మీరు చెప్పిన ఆలోచనలో నిజం ఉంది. అప్పుడు ఆ టైంకి రిలీజ్ డేట్ ఒకటి చూస్తాం. ఇప్పుడైతే ఫిక్స్ కాలేదు ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. చంద్రబోస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. సంతోషం అండి. సార్, ఈ సినిమా 1980s బ్యాక్డ్రాప్లో ఉంటుంది కదా, మీకు అంటే సంగీతం ఆ టైంకి సంబంధించి ఎలాంటి పాటలు రాసే ఇది ఉంటుంది, అంటే చర్చలు ఏమైనా జరిగాయి డైరెక్టర్ గారితో? కొంచెం ప్రాథమికంగా కొంత కథా గమనం ఏంటో చెప్పారు. ఇంకా పూర్తిగా నేను కథ వినలేదు. కథ విన్న తర్వాత సందర్భాలు ఏంటో చెప్తారు. తర్వాత ఇంకా సంగీత చర్చలకు 20 కూర్చొని అప్పుడు 80 అయినా కూడా ఇప్పుడు ఆ భాష అంతా కూడా చక్కగా కొంచెం సిద్ధం చేసే ఉన్నాను నేను మనసులో కూడా. కొంచెం ఎలాంటి పాటలు రాయాలి, ఏం రాయాలని చెప్పేసి కొంచెం మనసులో అయితే నేను కొంచెం శ్రమించి ఉన్నాను ఇప్పటివరకు. చంద్రబోస్ గారు ఇక్కడ చంద్రబోస్ దీని మీద భయ మీకు దీని ఎక్స్టెన్షన్ ఆన్సర్ చెప్తాను. చంద్రబోస్ గారు ఎలాంటి ఆయన అంటే, ఇన్ జనరల్గా ఆయనకి దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నా కూడా, ఏ రాసినా కూడా అవగాహన ఉన్నా కూడా, ఎంతటి వినయ సామ్రాట్ అంటే ఈయన జనరల్గా ఆయన రాసింది కరాఖండిగా ఖచ్చితత్వంతో కూడిన దాని మీద ఆయనకి పట్టున్నా కూడా, ఆయనకి తెలిసిన పెద్దవాళ్ళని ఊరినే రివిజన్ కోసం ఒకసారి ఎంక్వైరీ చేసుకుని, నేను రాసిన దాంట్లో ఏమైనా ఉన్నాయా, ఇది కరెక్టేనా అని రీచెక్ చేసుకుంటాడు ఆయన. అంత వినయ సామ్రాట్ ఆయన. అంత ఏమండి మంచిగా రాస్తాడు. ఆయనకు మొత్తం తెలుసు. చాలా అన్ని బోల్డ్ బుక్స్ చదువుతాడు ఆయన. ఇలా కనపడతాడు, చాలా బుక్స్ చదువుతాడు, చాలా పరిజ్ఞానం ఉంటుంది. అయినా కూడా చెక్ చేసుకుంటుంటాడు. తను తెలిసిన సన్నిహితులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి దగ్గర చెక్ చేసుకుంటాడు. అంత గొప్ప మంచితనం ఉంది, వినయ విధేయతలు ఉన్నాయి ఆయన దగ్గర. అది చంద్రబోస్ గారు, ఇప్పుడు మీ 30 ఏళ్ల ప్రయాణంలో అనేక పాటలు, తెలుగు వెస్ట్రన్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు? కష్టపడిందా ఎక్కువ? ఇబ్బందా? ఏ పాట బాగా కష్టం అనిపించింది రాయడానికి? అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం, బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా, అసలు కొలిక్కి రాకుండా ఎటు తేలకుండా ఉన్న పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో మేక చాలా కష్టపెట్టింది ఆ పాట. ఎందుకో 29 రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. రోజు రాస్తూనే ఉంటే చివరికి వచ్చేసరికి 28 రోజు ఆ సమస్య, ఆ చిక్కుముడి విడిపోయింది. వెలుతురు తింటుంది ఆకును తింటుంది మేక అని ఆ మాట రావడంతో మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయిందంటే చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికాము. 29 రోజులు పట్టింది ఆ పాట నాకు. చంద్రబోస్ గారు,
అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగుకు సంబంధించి తెలంగాణ యాసలో వచ్చిన ఆంధ్ర యాసలో వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్. బట్ స్టేజ్ మీద నేటి తరం హీరోలు కావచ్చు, అలాగే నేటి తరం సినిమాల్లో తెలుగు భాష చచ్చిపోయేలా మాట్లాడుతున్నారు. ఈవెన్ రచయితలు కూడా అట్లా పాటలు రాయడం కావచ్చు, మాటలు కూడా ఉన్నాయి సినిమాలో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? భాషను అందరూ గౌరవించాలండి. ఎందుకంటే మనం భాషా ప్రాతిపదికంగానే సినిమా తీస్తున్నాం కాబట్టి భాషను గౌరవించాలి, భాషను ప్రేమించాలి, భాషను రక్షించాలి, భాషను పరిరక్షించాలి. అప్పుడే సినిమా బతుకుంటుంది, తెలుగు సినిమా బతుకుంటుంది. అయితే మీరు తెలంగాణకి చెందినవారు. సో ఆంధ్ర యాసలో పాట రాసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది, తెలంగాణ యాసలో రాస్తున్నప్పుడు ఏది నచ్చుతుంది, అసలు ఏంటి మీ? అంటే నాది భాష తెలుగే, కానీ మాండలికం మాతృ మాండలికం తెలంగాణ కాబట్టి 2 రకాల పాటలు రాయడానికి నాకు సత్తా ఉంది, ప్రతిభ ఉంది. కాబట్టి ఏ సందర్భం, ఇప్పుడు మేము రంగస్థలం పాట రాసినప్పుడు పూర్తిగా అది గోదావరి జిల్లాకు పాట రాసాం, గోదావరి జిల్లాకు సంబంధించింది. అట్లాగే మొన్న మన సురేందర్ రెడ్డి గారి సినిమాలో ఒక తెలంగాణ ఒక యుగళ గీతం రాసాం. ఏది రాసినా కూడా హాయిగా రాస్తూ పోతుంటాం. బాణికి సంబంధించిన వరకు బాణి ఇచ్చిన పరిమితిలో ఆ పరిధిలో రాస్తూ పోతుంటాను. రెండు నాకు రెండిట్లోనూ అందవేసిన చెయ్యి అని నేను భావిస్తుంటాను. థ్యాంక్ యూ సార్. వైవిఎస్ గారు, సో మీరు ఇందాక మాట్లాడుతూ ప్రెస్ మీట్లు ఎక్కువ అవుతున్నాయి అనిపించవచ్చు మీడియాకి అని అన్నారు. బట్ కంటెంట్ కూడా అంటే మూవీ హిట్ అయిన తర్వాత ఒక మౌత్ టాక్తో కూడా హిట్ అయిన సినిమాలు ఉంటాయి. ప్రమోషన్ ఎక్కువైపోయినా ఇబ్బందే, హైప్ ఎక్కువ వచ్చినా ఇబ్బందే. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఏంటంటే ఫస్ట్ సినిమా అనేది నేను గమనించింది ఏంటంటే సినిమా అనేది ఒకటి వస్తుందని తెలియటం అనేది హైప్ ఉన్న ప్రాజెక్టులకేమో ఎక్కువ ప్రెస్ మీట్లు అవసరం లేదండి. ఐ థింక్ మా ప్రాజెక్ట్కి అయితేనేమో ఎక్కువ రీచబిలిటీ అవసరం అని నేను ఫీల్ అయ్యానండి. అందుకని నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను దేవదాస్ తర్వాత ఒక్క మగాడు ప్రాజెక్ట్కి ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టలా. ఒక్క మగాడు అనే ప్రాజెక్ట్కి నేను అసలుకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఆడియో ఫంక్షన్ ఒకటి చేశాను అంతే. పెద్దగా ప్రెస్ మీట్లు కానీ ముహూర్తం షాట్లు తీయటం కానీ అవన్నీ చేయలే. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా నేను కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను, కొత్త వాళ్ళతో నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను. ఇప్పుడు ఏమైపోయిందంటే మాధ్యమాలు పెరిగిపోయినాయి, రోజుకో కంటెంట్ వచ్చి చేరుతుంది ప్రజల బ్రెయిన్కి. రోజుకో కంటెంట్ రోజుకొకటి జరుగుతుంది, దాని మీద ర్యాండమ్గా మారిపోతుంది వాళ్ళ మెమరీ. మారిపోతున్నప్పుడు వాళ్ళ మెమరీలో రిజిస్టర్ అవ్వడానికి గంటకోటి మారుతుంది ఇన్సిడెంట్. దాని మీద సోషల్ నెట్వర్క్స్ ఐదులకి మెమరీ ఫాస్ట్గా మారుతుంది. ఆ మెమరీ మధ్యన ఒక చిన్న బీప్ లాగా రిజిస్టర్ అవ్వాలంటే ఒక 4-5 జరిగితే బెటర్ మా ప్రాజెక్ట్ స్కేల్కి. ఇప్పుడు కల్కి లాంటి ప్రాజెక్ట్ ఉందండి, సడన్గా వాళ్ళ డేటు వాళ్ళ ఆఫీస్ దగ్గర పోస్టర్లా పెట్టుకున్న అది బయటికి వెళ్ళిపోద్ది. ఉదయం అటు ఓపెనింగ్స్ నిండిపోతాయి. ఎందుకంటే ప్రభాస్ కొన్న ఇమేజ్కి కానీ వైజయంతి మూవీస్ బ్యానర్కి కానీ ఆ రో ఆఫ్ సక్సెస్ల మధ్యన ఉన్న వాళ్ళ బ్యానర్కి కానీ దానికి అది. అయితే మీరు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు. అయితే Q&Aలో కానీ అంటే 10 ఏళ్ళు కాదు, అంతకంటే తక్కువ. 10 ఏళ్ళు అనకండి బాధ. సరే చెప్పండి. సో రీసెంట్గా మీ టాక్స్ని బట్టి యూట్యూబ్లో కావచ్చు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ మాట ఏంటంటే వైవిఎస్ ఆర్జీవీలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ కామెంట్ని ఎట్లా తీసుకుంటారు? మీ వరకు వచ్చిందా? మేము ఏది అడిగినా కూడా మీరు చెప్పాలనుకునేదే చెప్తున్నారు. అలానా? అయితే ఆర్జీవి గారు నేను మీరు నవ్వి మా ముందు అడిగిన తర్వాత నవ్వుతున్నారు ఎప్పుడు. అది నేను చాలా ప్రెస్ మీట్లన్నీ మీ అన్నీ చూస్తుంటాను, నేను ఫాలో అవుతుంటాను. బాగా నవ్వుతారు మీరు, కానీ లోపల బాధ ఉంటుందని పైకి నవ్వుతా అంతే. బాధ ఏంటో తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, ఏం బాధ నేను బాధను తీర్చడానికి ప్రయత్నిస్తాను. సరే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఫస్ట్. అయితే నేను రాఘవేంద్రరావుకి వీరాభిమాని అండి గుడివాడలో ఉన్నప్పుడు. తర్వాత రాఘవేంద్రరావు దగ్గర జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాను, దర్శకత్వానికి సంబంధించింది. తర్వాత నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గోపాలవరం గారు. ఆయన దగ్గర నేను గోవింద సినిమాకి కో డైరెక్టర్గా ఆ సినిమాకి పనిచేశాను. అప్పుడు రాము గారి దగ్గర నేను ఆయన దగ్గర తర్క వితర్కాల్లో ఒక రకమైన అబ్జర్వేషన్ బాగా గమనించాను. గమనించినంత మాత్రాన ఏ వ్యక్తి దగ్గర నుంచి మనం వెంటనే గ్రాస్పింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే తర్క వితర్కాలను గమనించగలం. ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు ఒకరిని చూసిన వెంటనే మనం ఏమీ గ్రాస్ప్ చేయలేమండి. మన దగ్గర కూడా ఆ గ్రాహక శక్తి ఉండాలి. ఆయన ఆ క్వశ్చన్ చేసిన దాంట్లోనే ఏం తప్పు ఉంది, దాంట్లో మీద మనం ఏం బేసుకుని లింగర్ అయ్యి అదే దాని మీద వేలాడుతూ ఎలాగూ దాన్ని డిఫెండ్ చేయొచ్చు, దాని మీద ఎలా మాట్లాడచ్చు అనే దాని మీద అది మాస్టర్స్ పిహెచ్డీలు అని చేశారు రాముగారు. సో ఆయన ఇంకా దాంట్లో ఆయన దగ్గర నేను పనిచేశానండి. అయితే మా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నేను రాఘవేంద్రరావు దగ్గర
పనిచేశాను, తర్వాత రాము గారి దగ్గర చేశాను, తర్వాత మహేష్ భట్ గారి దగ్గర చేశాను, తర్వాత సంగీతం గారి దగ్గర చేశాను. వాళ్ళందరి దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాల నుంచి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పరిజ్ఞానం నుంచి, వాళ్ళ యొక్క తర్క వితర్కాల నుంచి, ఆ అబ్జర్వేషన్ల నుంచి కొంత డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఉంటుంది. అది మేబీ మీరు అనుకున్నట్టు అది అనిపించచ్చేమో మీకు, కానీ బేసిక్గా మనలో ఒకటి ఉంటుంది, ఆ ఇన్స్టింక్టు లేకపోతే గ్రాహక శక్తి ఉంటుంది. ఆ శక్తిలోంచే మనకు రిఫ్లెక్షన్ వస్తుంది, రియాక్షన్ ఉంటుంది. అది అన్న చౌదరి గారు, అన్నా సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, హరికృష్ణ గారి బర్త్డే. అవును. ఆ రోజు ఈ సినిమా గురించి ఏమైనా రివీల్ చేస్తారా? ఆ రోజు ఏమైపోయిందంటే అన్న, మీరు ఇందాక చెప్పాను కదా, ఆ రోజు అమావాస్య అయిపోయిందన్న. ఓకే, ఏం చేద్దాం, అది సోమాతి అమావాస్య అని ఒక పవర్ఫుల్ అమావాస్య అయిపోయింది. ఏం చేద్దాం చెప్పండి. సార్ అంటే ముందే చెక్ చేసుకున్నారా మీరు? అమావాస్య అనేది చెప్తున్నారు, నిజమా లేకపోతే కామెడీ చేస్తున్నారా? నిజంగానే సోమాతి అమావాస్య అని అదొక పవర్ఫుల్ డే అయిపోయింది. అందుకని ఆ రోజు ఏ కార్యక్రమాలు చేపట్టాలని అనుకోవట్లేదు. కొంచెం హైందవ సాంప్రదాయాలకు కూడా కొంత విలువిస్తాను, అంటే తిథుల్ని ఫాలో అవుదాం అని కాదు. అది ఒక మన తమిళియన్స్కి అమావాస్య అనేది మోస్ట్ ఆస్పిషియస్ డే. అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పారు. ఆ రోజు కూడా ఏదైనా కార్యక్రమం పెడుతున్నారా, ఏదైనా రివీల్ చేస్తారా అనేది? అట్లాగా అంటే హరికృష్ణ గారి బర్త్డే, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అదే రోజు. ఎస్. చంద్రబోస్ గారు, ఆ రోజు ముందుగా తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు అన్న. తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఓ మహానుభావుడు చెప్పాడు. అది ఇప్పుడు ఎలా తయారైందంటే తెలుగు లెస్స అయిపోయేటట్టుగా ఉంది. తెలుగు సినిమా టైటిల్స్ తమిళ నుంచి తెలుగులోకి వస్తుంటే ఆ తమిళ్ పేరే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తంగ్లాన్ అని కానీ, వల్మి అని కానీ, ఇలా ఏమవుతుంది? తెలుగు భాష త్వరలో కనుమరుగైపోతుందా అనే ఆలోచన మాకు వస్తుంది. మీరేమంటారు దీని మీద? భాష కనుమరుగయ్యే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం భాషా చైతన్యం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది ప్రజల్లోనూ. చాలామందిలో భాషా చైతన్యం ఒకటి వచ్చింది. ఉదాహరణకి ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు నేను మణికొండలో ఉంటాను, ఉప్పాలగూడలో. అసలు హోటళ్ళ పేర్లు ఇంతకుముందు ఫుడ్ కోర్టు, ఫుడ్ బాల్ అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు చక్కగా తెలుగు భాషలోనే ఎంత మంచి పేర్లు పెడుతున్నారంటే, వివాహ భోజనంబు, బళా భోజనం, సుబ్బయ్య గారి హోటలు, పాకశాస్త్రం, శ్రీ గోంగూర, అత్తగారి ఇల్లు, అమ్మ చేతి వంట. చక్కగా భాషా చైతన్యం చూస్తుంటే, ఆ బోర్డు చూస్తుంటే అబ్బా ఎంత ఆనందం కలుగుతుందో. ఖచ్చితంగా కోడికూర చిట్టిగారులు, కృష్ణపట్నం, ఇట్లాంటివన్నీ ఆ పేర్లు చూస్తుంటే అంటే ఏదో రకంగా భాషా చైతన్యం వచ్చింది మనలో కూడా. తెలుగు సినిమా పేర్లు కూడా మంచి పేర్లు పెడుతున్నారు. తమిళం నుంచి వచ్చే పేర్లు ఎందుకంటే తెలుగులో పెట్టట్లేదంటే ఇప్పుడు అంతా కూడా మొత్తం ఒకటే అయిపోయింది. కాబట్టి తమిళంలో ఏది ఉందో ఇక్కడ, ఎందుకంటే అందరికీ చేరువైపోయింది కదా, అన్ని ప్రపంచ భాషల్లోని అన్ని సినిమాలు చేరువైపోతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆ అయోమయం లేకుండా ఆ పేరే ఇక్కడ పెడుతున్నారేమో అనిపిస్తుంది తప్ప భాష ఎట్టి పరిస్థితుల్లో కనుమరుగు అవ్వదు. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. మనందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. మీకు అకాడమీ అవార్డు వచ్చిన తర్వాత మీ పాటలు రాయడం మీద ఏమైనా ప్రెజర్ పెరిగిందా, లేకపోతే నార్మల్గానే రాస్తున్నారా? ఒత్తిడి ఏం లేదండి, ఇంతకుముందులానే రాస్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త, ఇంకొంచెం శ్రద్ధ. మన పాట ప్రపంచ పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అర్థవంతమైన పాటలు రాయాలన్న నాలోనే ఒక చిన్న ఇంకా జిజ్ఞాస పెరిగింది తప్ప ఒత్తిడి బయట నుంచి ఏం రాలేదు నాకు. నాలోనే నాకుంది ఒక సంఘర్షణ తప్ప వేరే ఏం లేదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. చౌదరి గారు సార్ చెప్పండి అన్న. జూన్ 10 అయిపోయింది, ఆగస్టు 9 అయింది, ఆగస్టు 29 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ డేట్కి మాకు హీరోని పరిచయం చేస్తారు? నందమూరి తారక రామారావుని. ఫోటో కూడా ఇది ఒకటండి. యాక్చువల్గా నేను ఆయన దాకా చెప్పినట్టు సెప్టెంబర్ 2 అనుకున్నాను, అంటే హరికృష్ణ గారి బర్త్డే సందర్భంగా అనుకున్నాను. కానీ అది అంటే బ్రైట్గా మంచి ఫ్యూచర్ను ఆశిస్తూ నందమూరి తారక రామారావు అనే పేరుని ప్రపంచానికి, అంటే 4వ తరం పేరుని, 4వ తరం జనరేషన్ బిడ్డని ఆ పేరుతో పరిచయం చేస్తూ అమావాస్య రోజు ఎందుకు పరిచయం చేయడం, అలాగే తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేస్తూ, మన వాళ్ళు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లు అడిగారు, మీరు ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు పరిచయం చేయకుండా ఇప్పుడు ఎందుకు పరిచయం చేస్తున్నారనేది ఒక ఆయన అడిగారు. మళ్ళీ అమావాస్య రోజు ఎందుకు అని దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసే కార్యక్రమంలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏదైనా సరే వాళ్ళిద్దరిని పరిచయం చేసి మీ అప్రిసియేషన్, అంటే మీ యొక్క
తీర్పు తీసుకుని మీరేనా అంటే వర్క్షాప్ ఏం చేయిస్తున్నారా, ప్రస్తుతం మేకవర్ అయినా చేయిస్తున్నారా మీ సినిమా కోసం? దాదాపుగా ఏప్రిల్ లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ 27న అతను కలిశానండి. అతన్ని నందమూరి తారక రామారావుని, హరికృష్ణ గారు మనవణ్ణి, జానకిరామ్ గారు దీపిక నందమూరి గారు ఇలా అబ్బాయిని, రామారావు గారు ముని మనవణ్ణి. అప్పటి నుంచి తను నా గైడెన్స్లో తను ట్రైనింగ్లో ఉన్నాడు. చక్కగా తయారయ్యాడు అకార్డింగ్ టు మై క్యారెక్టర్ రోల్, స్టోరీ డిమాండ్. హైటు దాదాపు ఆల్మోస్ట్ 6 feet ఉంటాడు. చక్కగా తయారయ్యాడు ఆయన. అలాగే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి వీణారావు, చక్కటి కూచిపూడి క్లాసికల్ డాన్సరు, అభినయం చక్కగా చేస్తుంది ఆ అమ్మాయి కూడా. ఆవిడ కూడా మంచి నా గైడెన్స్లో. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు వీళ్ళు ఎందుకని ఆల్రెడీ కూచిపూడి డాన్సర్ అంటేనే అభినయం ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. కళ్ళతో అభినయం, ఈ భంగిమలు ఇవన్నీ కరెక్ట్గా క్లాసికల్ డాన్స్ అవన్నీ వచ్చినప్పుడు అభినయం ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ అమ్మాయికి వచ్చు. ఇతను కూడా అంతకుముందు కూడా కొంత డాన్స్ వచ్చు, డాన్సు బాగా చేస్తాడు, బ్రహ్మాండం చేస్తాడు. అభినయం కూడా కొంత నేర్చుకుని ఉన్నాడు ఆయన. నేను ఇంకా నా మెళకువలు అవన్నీ కూడా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళ మీద పోరింగ్ చేస్తూ ఇద్దరిని బాగా నా అవసరం మేరకు, నా దగ్గర ఉన్న విషయం మేరకు నేర్పాను. నాకు ఒక నాలెడ్జ్ మేరకు నేర్పాను. అది మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పాలి చూసిన తర్వాత. గీత గారు, డైరెక్టర్ గారు కథ రెడీ అయిందన్నారు, హీరో హీరోయిన్ సెలెక్ట్ చేశారు, టెక్నీషియన్స్ చూస్తే పెద్ద టెక్నీషియన్స్ పెట్టుకున్నారు కదా, బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్నారా ఒక బడ్జెట్ అని? ఇది ఓన్లీ తెలుగులోనే వస్తుందా, పాన్ ఇండియా సినిమాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికైతే తెలుగులోనే అనుకుంటున్నామండి. ప్రోడక్ట్ అంతా అయిన తర్వాత లాస్ట్లో నిర్ణయం మారుతుందని నేను అనుకోవట్లేదు, కానీ ప్రస్తుతానికైతే తెలుగులోనే రిలీజ్ చేసుకుందాం. చౌదరి గారికి ఏదో ఐడియా ఉంది? ఏం లేదు, చాలా బాగా భారీ సినిమా తీస్తున్నామండి. చిన్న సినిమాల్లో భారీ సినిమా అనమాట. నేను ఎప్పుడు తీసినా కూడా చిన్న సినిమా అనుకుని తీసినా, కొత్త వాళ్ళతో తీసినా, భారీ సినిమాలో తీసినా, ఎప్పుడు తీసినా చిన్న సినిమా అనేది ఇప్పుడు తీయలేదు. ఆలోచన అలా ఉంటుంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు వాళ్ళు అందులో ఆస్కార్ విన్నర్స్, తర్వాత ఉర్రా సాయిమాధవ్ గారు, వాళ్ళిద్దరూ ముగ్గురు అతిరథ మహారథులు. తర్వాత నా ఆలోచన భారీగా ఉంటుంది, నన్ను భరించడం కష్టం. అండ్ అన్కాంప్రమైజ్డ్ కాబట్టి భరించడం కష్టం, అంతకంటే ఏం లేదు అక్కడ. సో ఇవాళ సరిగ్గా రాకపోతే మళ్ళీ రేపు మళ్ళీ అదే షూటింగ్ మళ్ళీ చేసి నెక్స్ట్ కొత్త సీన్కి వెళ్తాను కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి పెద్దదే అవుద్ది. ఇది స్థాయి ఏంటంటే విస్తృత స్థాయి అనేది ఎప్పుడు అంటే మిగతా లాంగ్వేజ్లకు వెళ్తుందా లేదా అనేది ఏంటంటే అంచెలంచెలుగా వెళ్ళే ప్రాసెస్లో తెలుస్తుంది. దానికి ఉండే పరిస్థితులను బట్టి, పరిధిని బట్టి అది విస్తరించుకుంటూ వెళ్తాం. అంతేగాని ముందే పాన్ ఇండియా అని అనౌన్స్ చేయటం, ఊరిని కింద రాసుకోవడం కదా 4 లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు, అది ఆలోచన లేదండి, అలా లేదు. ఆల్ ది బెస్ట్ సార్. చౌదరి గారు చెప్పండి బాయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు భాషా ప్రపంచంలో నందమూరి తారక రామ అంటే ఒక నో చాయిస్, ఆల్టర్నేట్ లేదు. అలా నందమూరి తారక రామాతోని టైటిల్ నేమ్తోని ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు. ఇప్పుడు అదే పేరుతోని ఇంకొక హీరోని లాంచ్ చేయడం ఎలా చూస్తారు? ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు నేను ఎప్పుడు సంబోధించిన మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న అన్న గారు, తెలుగు జాతి ముద్దుగా పిలుచుకునే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని అంటూనే లెజెండరీ అంటానండి. ఆయనకి రీప్లేస్మెంటే లేదండి. పేరు వేరు, ఆయన వేరండి. ఆయనకి రీప్లేస్మెంట్ అసలు ఎవరు లేరు. ఆ పేరుని నాకు ఇష్టం, ఆ పేరు నేను నా బిడ్డకు పెట్టుకుంటా. ఆ వంశం వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటి పేరు కూడా యాడ్ అవడం వల్ల అదే పేరు ఉంటుంది. రామారావు అనే పేరు అనేది తెలుగు జాతిలో చాలామంది పెట్టుకున్నారు పేర్లు, రామారావు అనే పేరు పెట్టుకుంటారు. కానీ ఇంటి పేరు ఉన్నప్పుడు ఆ పేరు మ్యాచ్ అయిపోద్ది, అర్థమవుతుందండి. కానీ అదే రూపం, అదే కంఠం, అదే ఆలోచన సరళి, అదే గ్రాహక శక్తి ఆ కాలమాన పరిస్థితుల్లో పుడితేనే నందమూరి తారక రామారావు గారు అవుతారు. అర్థమవుతుందా మీకు? ఆ కాలమాన పరిస్థితులు, ఆ పెరిగిన కలిసిన చదివిన పుస్తకాలు, చదివిన గ్రంథాలు, నేర్చుకున్న పరిజ్ఞానం, ఆయన నందమూరి తారక రామారావు గారు.
ఆయనలాగా ఎవరు అవ్వలేరు. అది చాలాసార్లు నేను చెప్పున్నాను. జానకిరామ్ గారు వాళ్ళ తాతగారి పేరుని వాళ్ళ కొడుక్కి పెట్టుకోవడం అది మన తెలుగు సంప్రదాయంలో ఎప్పుడోంచి ఉంది. తాత పేర్లు కొడుకులకు పెట్టుకోవడం, ముత్తాత పేర్లు కొడుకులు పెట్టుకోవడం, ఆ సంప్రదాయం ప్రకారం పెట్టుకున్నారు. నేను తనను చూసి నచ్చి నేను తీసుకున్నాను కాబట్టి పేరు నేను మార్చడానికి లేదు కదండి. నేను ఎవరిని మార్చడానికి, వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తాతగారు పెట్టుకున్న పేర్లు నేను మార్చడానికి నేను ఎవరిని, హరికృష్ణ గారును జానకిరామ్ గారు డిస్కస్ చేసుకుని పెట్టుకున్నారంట పేరు. మారితే విప్లవం వస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అని లేకపోతే ఆల్రెడీ ఉన్నారు, అది మళ్ళీ అది ఆయన పెట్టుకున్నారు కదా. సో ఈయనకి ఏమన్నా హరికృష్ణ గారు పెట్టుకున్నారు కదా. ఓకే, హరికృష్ణ గారు ఆయన పేరు ఆయనకి తారక రామని పెట్టారు, తెలుసు కదా మీకు. అది ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తండ్రులు వాళ్ళ తాతలు పెట్టుకున్న పేర్లని లేకపోతే వాళ్ళ ముత్తాతలు పెట్టుకున్న పేర్లని మనం మార్చడానికి లేం కదండి. అది ఏమన్నా ఇప్పుడు స్క్రీన్ నేమ్లు ఎలా మారుస్తాం అంటున్నాను. అది నేను వాళ్ళకి ఇచ్చిన పేరుతో నేను రిలీజ్ చేస్తాను. ప్రజలు పిలుస్తారు, మారుస్తారు. ఇలా చిన్న వాళ్ళు ఇలా పిలుస్తారు. ఇప్పుడు రామారావు గారి పేరు ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు అని వేస్తున్నారు. ఇది పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు అని వేస్తారు. కొన్ని సినిమాల్లో నందమూరి తారక రామారావు అని వేశారు. జనాలు ఏమని పిలిచారు? ఎన్టీఆర్ అని పిలిచారు. కొన్ని ఊర్లో ఎన్టీ ఓడ్ అని పిలిచారు. కొన్ని సినిమాల్లో కొన్ని ఏరియాల్లో రామారావు సినిమా చూసాను అంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు, ఫుల్ పేరు వేస్తుంటారు. అంటే నాకు ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మేము ఇలియానా డిక్రూజ్ అండి, అందరూ ఇలియానా డిక్రూజ్ అంటే ఇలియానా అని పిలుస్తుంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు. పేరు మేము ఉన్న పేరు వేయాలి కదా. అది అంటే నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు తాత పేర్లు పెట్టడం అనేది మన సాంప్రదాయం. సో కొన్నిసార్లు ఏమైతే పేరు పెట్టుకోవచ్చు, ముత్తాత పేరు పెట్టుకోవచ్చు, అది సాంప్రదాయం. కానీ కొన్నిసార్లు మన సొసైటీలో వీడు తాత పేరు చెడగొట్టాడరా అనే ఒక ప్రమాదం ఉంటుంది. అది మన చేతలండి. అది మన కాలమాన పరిస్థితుల్లో మన చేతుల్లో చేతుల్లో ఉండి జరుగుతాయి కొన్ని చేతలు, మనకు తెలియకుండా జరిగేవి కొన్ని జరుగుతుంటాయి చేతలు. వాటిని మన చేతుల్లో లేని వాటి గురించి మనం ఏం చేయగలమండి? సరే సార్, ఇప్పుడు ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక వ్యక్తి, మహానుభావుడు. సో అప్పటి వరకు తెలుగు భాష కోసం ఎంత కృషి చేసినా కానీ ఎన్టీఆర్ దానికి మార్గదర్శకులుగా ఉన్నారు. సో ఆయన ప్రభావం, ఆయన భాష డైలెక్ట్, తర్వాత ఆయన మాట్లాడే తీరు మీ మీద ఎలాంటి ప్రభావం చూపించారు? అదేనండి, నా మీదే కాదండి, రామారావు గారి అభిమానులు అందరికీ ఆయన నుంచి నేర్చుకుంది ఏంటంటే అంకిత భావంతో పనిచేయటం, కృషి చేయటం, నమ్మిన సిద్ధాంతం కోసం మడం తిప్పకుండా పోరాటం చేయటం. మేము అది చేస్తుంటాం. అంకిత భావంతో పనిచేయటం, కార్యదీక్షతో పనిచేయటం, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పనిచేయటం. భాషాపరంగానే కదా మేము తెలుగు భాష మాట్లాడుతుంటాం. నేను తెలుగులోనే టైప్ చేస్తుంటాను. అంటే నేను కీబోర్డ్లో ఉన్నా కూడా తెలుగు భాషలోనే. ఇప్పుడు చాలా వరకు సంభాషణ నేను స్మార్ట్ ఫోన్లో వచ్చినా తెలుగులోనే సంభాషిస్తుంటాను. మ్యాక్సిమం తెలుగు భాష బాగా గుర్తుపెట్టుకుని తెలుగులోనే మాట్లాడతానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను నేను. వైవిఎస్ చౌదరి గారు, యాక్చువల్లీ మీరు చెప్పినట్టు మీరు ఓకేనా అన్నా? ఓకే, మీరు చెప్పండి అన్న. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఆల్రెడీ మీకు హరికృష్ణ గారు కానీ లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఒక గాడ్ ఫాదర్స్లా బిలీవ్ చేస్తారు. అండ్ రియల్ గాడ్ ఫాదర్ అనేది నాగార్జున గారిని అన్నారు. కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ అగైన్? ఇప్పుడు హరికృష్ణ గారు మనతో లేరు, కానీ ఆల్రెడీ నందమూరి వంశం నుంచి మన బాలకృష్ణ గారు ఉన్నారు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ అక్కినేని అండ్ నందమూరి కాంబో అగైన్? అదేనండి, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నానండి. నేను ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో బయటకు రావాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక మంచి వాళ్ళిద్దరికి ఒప్పించగలిగే ఒక కథ రాసుకోగలగాలి. రాసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి అది నచ్చాలి, టైం అకామిడేట్ చేయాలి వాళ్ళిద్దరికి చేసే టైం. అప్పటికి వాళ్ళు ప్రాజెక్ట్స్తో ఉన్నారనుకోండి, మళ్ళీ ఆ టైంలో కుదరాలి కదా. ఇవన్నీ ఏంటంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్.
ఇప్పుడు నేను సీతారామరాజు టైంకి అనుకోకుండా కుదిరింది అది, అలా కాంబినేషన్ సెట్ అయిపోయింది. నేను అక్కడే ఆ కాంపౌండ్లో ఉన్నాను కాబట్టి మన సీతారాం కళ్యాణం అయిన వెంటనే సీతారామరాజు చేయాల్సి వచ్చింది. చేశాను వెంటనే, కంటిన్యూటీ అక్కడే ఉన్నాను కాబట్టి కాంపౌండ్లో. అదే నేను ఆ సీతారాముల కళ్యాణం అయిన వెంటనే బయటకు వచ్చాను అనుకోండి, సీతారామరాజు చేయగలిగే ఉన్నాం కాదో నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్. సో మీ మూవీస్లో ఏదైనా రిలీజ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు అంటే మీకు ఏమన్నా నాగార్జున గారు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సినిమా చేయాల్సి వచ్చింది అనుకోండి, నాకు ఈ సినిమా నేను అనుకున్న సక్సెస్ ఇచ్చి అలాంటి కథ నాకు వస్తే నాకు అంతకంటే అదృష్టం ఏంటండి ఇంకా చెప్పండి. వాళ్ళిద్దరు నటవారసులు, వాళ్ళ అంశాలకి వాళ్ళిద్దరితో ఒక అవకాశం వచ్చింది చేయటం అనేది, అసలు మీరు అడిగిన క్వశ్చన్కి అది సంభవం అయితే ఎంత ఆనందం అండి చెప్పండి. అది చంద్రబోస్ గారు, అంటే తెలంగాణ నుంచి మీరు అంతకుముందు సిన్నారా కానీ దాశరథి కానీ ఒక మార్క్ చూపించారు ఇండస్ట్రీలో. కానీ అంటే ఇది కాంట్రవర్షియల్ కాదు, ఒక జర్నీ మీ గురించి అడుగుదామని. సో ఒక దశలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకు భాషే రాదు అనే ఒక వివక్ష నుంచి, అలాంటి టైంలో మీరు వేటూరి, సిరివెన్నెల గారు మంచి పీక్లో ఉన్నప్పుడు మీ ఎంట్రీ ఇచ్చారండి. సో అలాంటి పరిస్థితుల్లో మీకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు జయించి మీరు ప్రయాణాన్ని కొనసాగించారు? అంటే మామూలుగా సాధారణంగా సినిమా రంగంలో అవరోధాలు, ఆటంకాలు ఎదుర్కొనే ఒక కళాకారుడికి ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు ఎదురయ్యో అలాంటివి ఎదురయ్యే తప్ప ప్రత్యేకంగా నాకు మాత్రం ప్రాంతీయ వివక్షత వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఎదురవ్వలేదు. ఎందుకంటే నన్ను ఆదరించి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు రామానాయుడు గారు, ముప్పలనేని శివ గారు, కీరవాణి గారు, మొదటి అవకాశం వచ్చింది రాఘవేంద్ర గారు, వీళ్ళంతా కూడా నన్ను ప్రోత్సహించారు. నాకైతే ఎలాంటి వివక్ష ఎదురవ్వలేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. చౌదరి గారు, ఒక్క నేను చక్రి గారితో సినిమా చేశాను కదా, 2 సినిమాలు నేనే చేశాను కదా. అంటే ఏం ఉండవు భయ్యా ఇక్కడ ఒక మాటేనండి. ఫస్ట్ ప్రాంతీయ భేదాలు ఇక్కడ ఏంటంటే, టాలెంట్ ఉంది ట్యాప్ చేస్తారు, టాలెంట్ లేదు స్క్రాప్లో పడేస్తారు, స్క్రాప్ ట్రాష్ అంతే. ఫస్ట్ అవకాశానికి మాత్రం టాలెంట్ కాదు, కులమో లేదంటే ప్రాంతమో ఏదో అవసరం అనేది ఇండస్ట్రీ మీద ఉండిపోయింది. అట్లా ఆ మచ్చ అనేది కొన్ని తరాల నుంచి ఉంది. మచ్చ కళ్ళల్లోంచి కళ్ళజోడు పెట్టుకున్న మా కళ్ళజోడులో ఉంటుంది, కళ్ళల్లో ఉంటుంది. ఆ 2 కళ్ళు అదే మా దానికి ఏదైనా డ్రాప్స్ వేసుకుని కళ్ళజోడుకి మార్చుకుంటే సరిపోద్ది అంతేనండి. ఓకే. చౌదరి గారు, ఒక్క క్వశ్చన్ అండి. చెప్పండి అన్న. సార్, మీరు మీ సినిమాలో 99.9% అన్ని తెలుగు పేర్లే పెట్టారు, ఒక్క టైగర్ తప్ప, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ తప్ప. నేను కాదు పెట్టింది, అది నాది కాదు, సముద్ర గారు. నేను సీతయ్య పెట్టారు. ఇప్పుడు చేసే సినిమా కూడా తెలుగు పేరే ఉంటుందా? తెలుగు పేరే. నేను అసలు ఇంతవరకు ఇంగ్లీష్ పేర్లు పెట్టలేదు భయ్య, ఇంతవరకు పెట్టలేదు. తెలుగు పేరే పెడతాను 100%. స్వచ్ఛమైన తెలుగు పేరు పెడతాను. మీరు ఏదైతే సినిమా చెప్పారో అది సముద్ర గారి సినిమా. యాక్చువల్లీ హరికృష్ణ గారితో వైవిఎస్ చౌదరి గారు చేసిన సీతయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి మాట వినడు. థ్యాంక్ యూ. అండ్ చంద్రబోస్ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరి అలాగే టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మరొక ఈవెంట్లో మళ్ళీ కలుద్దాము. సో సినిమా